జీవుల మౌలిక ప్రమాణం. రాబర్ట్ హుక్ పల్సని బెండు మొక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టును బోలిన నిర్మాణంగా ఉన్నట్టు చూశాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీన్ని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఈ గదులను కణాలు అని పేర్కొన్నాడు. కణం అనేది ఒక చిన్న గది అనే అర్థం గల లాటిన్ పదము ఇది. కానీ జీవశాస్త్ర చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. జీవరాశులు వేర్వేరు ప్రమాణాల సమూహం ద్వారా ఏర్పడ్డాయని ఎవరైనా అసలు మొదటిసారి గమనించారా? ఈ ప్రమాణాన్ని వర్ణించడానికే కణం అనే పదాన్ని జీవశాస్త్రంలో ఈ రోజు వరకు కూడా ఉపయోగిస్తున్నారు. జీవరాశులు అసలు వేటితో నిర్మితమైన అనేది మనం ఇక్కడ పరిశీలిద్దాము. ఒక జత శ్రావణం సహాయంతో ఉల్లిగడ్డ యొక్క పుటాకార తలం వైపు అంటే లోపలి పొర నుంచి బాహ్య త్వచం అని పిలువబడేది సన్నని పొరను సేకరించాలి. ఈ పొరను వెంటనే నీటిలో ఉన్న వాచ్ గ్లాస్లో పంపుదాం. ఇలా చేయటం వలన పొర ముడుచుకోకుండా లేదా ఎండిపోకుండా నిరోధిస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక చుక్క నీటిని ఉంచి గాజు స్లైడ్పై వేసి ఒక చుక్క నీటిని ఉంచి ఉల్లిగడ్డ పొరలో కొంత భాగాన్ని మనము వాచ్ గ్లాస్ నుంచి గాజు స్లైడ్ మీదకు మార్చి దాన్ని సన్నని క్యామెల్ హెయిర్ పిన్తో బ్రష్ అనేది అవసరం అవుతుంది స్లైడ్ మీదకి మార్చడానికి. అయితే ఇప్పుడు మనము ఈ ముక్క మీద ఒక చుక్క సాఫ్రిన్ ద్రావణాన్ని వేసి పల్చని కవర్ స్లిప్ని వేయాలి. ఈ కవర్ స్లిప్ అనేది నీడిల్ సహాయంతో వేసేటప్పుడు గాలి బుడగలు లేకుండా జాగ్రత్త పడాలి. తర్వాత దీన్ని ఉల్లిగడ్డ పొరలో స్లైడ్ని తయారు చేసి స్లైడ్ సాధారణ స్థాయి నుంచి ఎక్కువ శక్తి గల సూక్ష్మదర్శిని ఉపయోగించి మనము పరిశీలించాలి. ఈ స్లైడ్ పెట్టి ఉల్లిగడ్డ పొరపైకి అది సాధారణ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి పెంచుకుంటూ ఇది మనము ఉల్లిగడ్డ యొక్క పొరను పరిశీలించినట్లయితే ఈ కటకం ద్వారా చూసినప్పుడు మనం పరిశీలించినట్లయితే ఏమేమి నిర్మాణాలు ఈ ఉల్లి పొర యొక్క దీన్ని మనం స్లైడ్ కింద ఈ కటకం ద్వారా సామాన్యం నుంచి సాధారణ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి సూక్ష్మదర్శిని కింద మనం సూక్ష్మదర్శిని ఉపయోగించి పరిశీలించినప్పుడు అసలు ఈ పరిశీలనలో మనకు ఎలాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఆ నిర్మాణాలు ఏంటి అంటే ఈ నిర్మాణాలు ఒకదాన్ని ఒకటి పోలి ఉంటాయి. అవి అన్నీ కలిసి ఉల్లిగడ్డ వంటి పెద్ద నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఉల్లిగడ్డ యొక్క పరిమాణంతో సంబంధం లేకుండా మనము ఉల్లిపొరలోని కణాలన్నీ ఒకే విధంగా కనిపిస్తాయంటే మనం చూసే ఈ చిన్న నిర్మాణాలు ఉల్లిగడ్డ యొక్క మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఉల్లిగడ్డలో చిన్న చిన్నవి ఒక నిర్మాణాలు కనిపిస్తాయి. ఈ చిన్న నిర్మాణాలు మౌలిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఈ నిర్మాణాలనే కణాలు అంటారు. ఉల్లిగడ్డ మాత్రమే కాదు మన చుట్టూ ఉండే అన్ని జీవులు కణాలతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏకకణ జీవులు కూడా ఉన్నాయి కదా. భూతద్దము ఆవిష్కరణ సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లు ఉల్లిగడ్డ పొర చూసినటువంటి భూతద్దం సూక్ష్మదర్శిని అనేది సూక్ష్మజీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీస్తుంది. అమీబా, క్లోమిడోమోనాస్, పారామెషియం వంటి బ్యాక్టీరియాలు ఇక్కడ ఒకే ఒక్క కణం మొత్తం జీవిని ఏర్పరచగలదని మనకి తెలుస్తుంది. అమీబా గాని క్లోమిడోమోనాస్ గాని పారామెషియం గాని ఒకే కణంతో నిర్మితమైన ఒక జీవిని ఏర్పరచగలదు. ఒక కణము ఒక పూర్తి జీవిని ఏర్పరచగలదు అని దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఈ జీవులన్నీ కూడా ఏకకణ జీవులు. అమీబా తర్వాత క్లోమిడోమోనాస్, పారామెషియం అనేవి ఏకకణ జీవులు. మరోవైపు బహుకణ జీవులైన కొన్ని శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. ఇవి ప్రతి బహుకణ జీవి ఏకకణం నుంచే ఏర్పడుతుంది. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుంచే ఏర్పడతాయి. ఈ అన్ని కణాలు కూడా పూర్వం ఉన్న కణాల నుంచే మనకి ఏర్పడతాయి. కొన్ని జీవుల్లో వివిధ రకాల కణాలు కూడా ఉంటాయి. అది మానవ శరీరంలో కొన్ని కణాలను మనం చూసినట్లయితే కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటాయి. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటుంది మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక సజీవ కణం ఒక ప్రాథమిక విధులను ఎలా నిర్వర్తిస్తుందంటే మానవుల నుంచి బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది ఉంటుంది. అది
అని మనకు తెలుసు కదా. దీని అర్థం మానవ శరీరంలోని వివిధ భాగాలు భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. శ్రమ విభజన అంటే మానవ శరీరంలోని వివిధమైన భాగాలు భిన్నమైన విధులను నిర్వహిస్తాయి. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉంటాయి కదా. అదేవిధంగా శ్రమ విభజన ప్రతి కణంలో కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఇటువంటి ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్ట భాగాలను దానిలో కలిగి ఉంటాయి. కణంలోని ప్రతి కణాంగము కణంలో కొత్త పదార్థాన్ని తయారు చేస్తుంది. కణం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది, దాని యొక్క అన్ని విధులను నిర్వర్తించగలుగుతుంది. కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ ఏ జీవిలో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలు కలిగి ఉండటం అనేది ఆసక్తికరమైన విషయము. ఏ జీవులనైనా సరే కణాంగాలు ఒకే రకమైన కణాలను కలిగి ఉంటాయి. ఇక్కడ కణం దేంతో తయారు చేయబడుతుంది? కణం యొక్క నిర్మాణ వ్యవస్థ అంటే ఏంటి అని మనం చూస్తే, కణంలో కణాంగాలను పిలువబడే ప్రత్యేక భాగాలు ఉన్నాయి కదా. కణ నిర్మాణం అనేది ఎలా ఉంటుంది? మనం సూక్ష్మదర్శిని ద్వారా కానీ కణాన్ని అధ్యయనం చేసినప్పుడు దాదాపు ప్రతి కణంలో 3 లక్షణాలు గమనించవచ్చు: ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. ప్రతి కణంలో ముఖ్యంగా ప్లాస్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము, వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పరం చర్యలు జరగటము ఈ లక్షణాల వల్ల సాధ్యమవుతుంది. మొదటిగా ప్లాస్మా పొర లేదా కణత్వచం గురించి నేర్చుకుందాం. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయటి పొర. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని, నిష్క్రమణను ప్లాస్మా పొర అనుమతిస్తుంది. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికలను కూడా నిరోధిస్తుంది. కాబట్టి కణత్వచంను వర్ణాత్మక పారగమ్య త్వచం, విచక్షణాస్తరం అంటారు. అయితే కార్బన్ డైఆక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపనం చెందే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. వ్యాపన ప్రక్రియ గురించి మనము చదువుకున్నాం కదా అంతకుముందు లెసన్స్ లో కూడా. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి సాధారణంగా కదులుతూ ఉంటుంది. ఉదాహరణకు కార్బన్ డైఆక్సైడ్, ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం మరియు కణం ద్వారా విసర్జించబడాలి. కార్బన్ డైఆక్సైడ్ అనేది కొన్ని కణాల లోపల అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు వంటి కార్బన్ డైఆక్సైడ్ వంటి పదార్థాలు కణాల లోపల అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాల్లో ఇలాంటి ప్రక్రియే జరుగుతుంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కార్బన్ డైఆక్సైడ్ గాఢత తక్కువగా ఉంటుంది. కణాల లోపల వెలుపల కార్బన్ డైఆక్సైడ్ గాఢతలో వ్యత్యాసం కలిగిన వెంటనే కార్బన్ డైఆక్సైడ్ వ్యాపన ప్రక్రియ ద్వారా కణం లోపల అధిక గాఢత ఉన్న ప్రాంతం నుంచి కణం వెలుపల తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతుంది. అదేవిధంగా కణం లోపల ఆక్సిజన్ గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ కణంలోనికి ప్రవేశిస్తుంది. అందువల్ల వ్యాపనము కణాల మధ్య జరిగే ఒక కణము మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. అటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికనే ద్రవాభిసరణ అంటారు. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపునకు నీటి నికర వ్యాపనాన్నే ద్రవాభిసరణ అంటారు. మనం చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో జంతు కణం లేదా మొక్క కణం ఉంచితే ఏం జరుగుతుంది అంటే, మనకి 3 విషయాలు మనం ముఖ్యంగా గమనించవచ్చు. దానిలో కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలోని నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే, అనగా కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక ద్రవాభిసరణ ద్వారా కణం నీటిని గ్రహిస్తుంది. ఇటువంటి ద్రావణాన్ని అల్పగాఢత ద్రావణం, హైపోటోనిక్ అంటారు. నెక్స్ట్, దీనిలో నీటి అణువులు కణత్వచం ద్వారా 2 వైపులా కూడా స్వేచ్ఛగా ప్రసరిస్తాయి. అయితే కణం నుంచి వెలుపలికి వచ్చే నీటి కంటే లోపలికి వెళ్లే నీరు ఎక్కువ నికరం, అంటే మొత్తం ఫలితంగా కణంలోని నీరు ప్రవేశిస్తుంది. కణం ఉబ్బే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమం యొక్క నీటి గాఢత కణంలోని నీటి గాఢతకు సమానంగా ఉంటే నీటికి కణత్వచం గుండా నికర కదలిక ఉండదు. ఇటువంటి ద్రావణాన్నే సమగాఢత ద్రావణం, ఐసోటోనిక్ అంటారు. నీరు 2 దశల్లో కణత్వచం ద్వారా ప్రసరిస్తుంది. ఐసోటోనిక్ అంటారు దీన్ని. కానీ లోపలికి వెళ్లే నీటి పరిమాణం బయటికి వచ్చే నీటి పరిమాణానికి సమానంగా ఉంటుంది. కాబట్టి నీటి నికర ప్రసరణ లేనట్టే ఇక్కడ. అందువల్ల కణము అదే పరిమాణంలో ఉంటుంది.
నెక్స్ట్ మూడోది ఏంటంటే నియమం, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. కనుక కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోతుంది. ఇటువంటి ద్రావణాన్ని అధిక గాఢత గల ద్రావణం అంటే హైపర్టోనిక్ అంటారు. ఇది ఈ మరలా నీరు 2 దశల్లో కణత్వచం ద్వారా కూడా ప్రవేశిస్తుంది. కానీ ఈసారి కణంలోకి ప్రవేశించే నీటి కంటే ఎక్కువ నీరు బయటకు వెళుతుంది. అందువల్ల కణం కుంచుకుపోతుంది గనక ద్రవాభిసరణ అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం అన్నమాట. ఈ అసలు గుడ్డుతో ద్రవాభిసరణ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందంటే, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును తొలగించి పై పెంకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సన్నని వెలుపల పొర గుడ్డును చుట్టుకొని ఉంటుంది కదా. గుడ్డుకు స్వచ్ఛమైన నీటిలో వేస్తే 5 నిమిషాల తర్వాత గమనించినట్లయితే ద్రవాభిసరణ ద్వారా నీరు గుడ్డులోనికి వెళుతుంది. కాబట్టి గుడ్డు ఉబ్బుతుంది. అంటే అధిక గాఢతగా గల ఉప్పు ద్రావణంలో అదే విధంగా పై పెంకు తొలగించి గుడ్డును ఉంచితే ఏమవుతుంది, 5 నిమిషాల తర్వాత గమనించినట్లయితే గుడ్డు కుంచుకుపోతుంది. ఎందుకు? ఉప్పు ద్రావణంలో ఎక్కువ గాఢత ఉన్నందున గుడ్డు ద్రావణం నుంచి నీరు ఉప్పు ద్రావణంలోనికి ప్రసరిస్తుంది. అలాగే ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లతో కూడా మనం ఇదే విధంగా ప్రయోగాన్ని చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకో ప్రయోగం ఏంటంటే, ఎండు ద్రాక్ష లేదా నేరేడు పండ్లను సాధారణంగా నీటిలో వేసి వాటిని కొంత సమయం పాటు వదిలేయాలి. తర్వాత వాటిని సాంద్రీకృత చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఉంచితే గమనించినట్లయితే ప్రతి కాయ నీటిని గ్రహించి మరియు నీటిలో ఉంచినప్పుడు ఉబ్బుతుంది. అయితే గాఢమైన ద్రావణంలో ఉంచినప్పుడు ఆ కాయ నీటిని కోల్పోతుంది. తత్ఫలితంగా కుంచుకుపోతుంది. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని పొందుతాయి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకి ఒక ఉదాహరణే. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడి వ్యాపనం ముఖ్యమైనవన్నమాట. అయితే దీనికి అదనంగా కణం దాని పరిసరాల నుంచి పోషణను ఎలా పొందుతుంది? శక్తి ఉపయోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి మరియు వెలుపలికి ప్రసరిస్తాయి. ప్లాస్మా పొర మృదువైనది, లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడి ఉంటుంది. అయితే ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనం ద్వారా మనం గమనించినట్లయితే కణత్వచానికి ఉండే సాగే గుణం వల్ల అది కణానికి వెలుపల గల ఆహారము ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోకి గ్రహించటానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియనే ఎండోసైటోసిస్ అంటారు. అమీబా కూడా ఈ విధంగానే ఆహారాన్ని గ్రహిస్తుంది. ఎండోసైటోసిస్ పద్ధతి ద్వారా అమీబా కూడా ఆహారాన్ని గ్రహిస్తుంది. నెక్స్ట్ కణకవచం. కణకవచం అనేది ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు కలిగి ఉంటాయి. కణకవచము ప్లాస్మా పొర వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజు ఒక సంక్లిష్ట పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచాన్ని దూరంగా కణంలోకి పదార్థాలు కుంచుకుపోవటం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్నే కణద్రవ్య సంకోచం అంటారు. ఇప్పుడు దీన్ని ఒక ప్రయోగం ద్వారా మనము రియో పత్రాన్ని కానీ తీసుకుని దానిలో హరితరేణువులను కానీ గమనించినట్లయితే అది ఆకుపచ్చని పదార్థం ఉంటుంది కదా, గాజు స్లైడ్ పై వేసి ఆకుపొరపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని వేసి 1 నిమిషం వేసి ఉంచి సూక్ష్మదర్శిని కింద పరిశీలించినట్లయితే రియో పత్రాలు వేడి నీటిలో కొన్ని నిమిషాలు ఉంచి ఈ కణాలను చంపుతుంది ఉంచటం ద్వారా. ఏ కణాలనంటే హరితరేణువులు. ఇప్పుడు మరలా కూడా స్లైడ్ పై అమర్చిన పత్రంపై అధిక గాఢత గల చక్కెర లేదా ఉప్పు ద్రావణాన్ని గాని ఉంచినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవటం జరుగుతుంది. వేడి నీటిలో వేయటం ద్వారా కణాలు చనిపోతాయి. అయితే ఆ చనిపోయిన కణాలు ఇక్కడ నీటిలో చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో వేసినప్పుడు ఆ చనిపోయిన కణాలు ద్రవాభిసరణ ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం అనేది జరుగుతుంది. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల హైపోటోనిక్ బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. ఇటువంటి ద్రావణంలో కణాలు ద్రవాభిసరణ ద్వారా నీటిని తీసుకోగలుగుతున్నాయి. కణం ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెరుగుతుంది. ఉబ్బిన కణానికి ప్రత్యేకంగా కణకవచం సమాన ఒత్తిడిని కలిగిస్తుంది. వాటి కవచాల కారణంగా ఎటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను తట్టుకోలేవు. ఇటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పుల్ని తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండలేవు అన్నమాట, తట్టుకోలేవు. తర్వాత కేంద్రకం చూస్తే కేంద్రకము
ఇక్కడ ఉల్లిపొర యొక్క తాత్కాలికంగా మనం ఉల్లిపొరను చూసి ఐడిన్ ద్రావణాన్ని ఉంచామనుకోండి, ఇక్కడ ఉల్లిపొర యొక్క తాత్కాలికంగా దీన్ని తీసుకొని ఉల్లిపొరను దానిపై ఐడిన్ ద్రావణాన్ని ఉంచితే దాని పొరను కానీ మనం పరిశీలించినట్లయితే మనము ఆ పొరపై ఐడిన్ ద్రావణాన్ని ఉంచినప్పుడు ప్రతి కణం ఒకే రకమైన రంగును పొందుతుంది. వాటి రసాయన నిర్మాణాల కొరకు కణాల యొక్క వివిధ ప్రాంతాలు విభిన్నంగా రంగును పొందుతాయి. కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాల కంటే ముదురు రంగులో కనిపిస్తాయి. ఐడిన్ ద్రావణం కాకుండా మనం కణాలను రంజనం చేయడానికి సాఫ్రిన్ ద్రావణం కూడా, మిథలిన్ బ్లూ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు. కణాలను రంజనం చేయడానికి అయోడిన్ కాక ఇంకా సాఫ్రిన్ మరియు మిథలిన్ బ్లూ ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు అన్నమాట. అయితే పదార్థానికి రంగు వేయటానికి మనం దానిపై ఒక చుక్క మిథలిన్ బ్లూ ద్రావణాన్ని వేయవచ్చు. అయితే పదార్థాలకి వాటికి రంగు రావాలంటే మిథలిన్ బ్లూ ద్రావణాన్ని వేసి మనము ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణాన్ని గమనిస్తాము. వీటిని కానీ పరిశీలించినట్లయితే సూక్ష్మదర్శిని కింద ప్రతి కణం మధ్యలో కూడా ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం కనిపిస్తుంది. దీన్నే కేంద్రకము అంటారు. కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకం లోపల నుంచి దాని బయటకు అనగా కణద్రవ్యముకు పదార్థమును బదిలీ చేయడానికి అనుమతించే కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ కేంద్రక త్వచం అనేది రంధ్రాలను కలిగి ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకంటే ఇది కేంద్రకం లోపల నుంచి దాని బయటకు అనగా కణద్రవ్యముకు పదార్థమును బదిలీ చేయడానికి అనుమతించేందుకు కేంద్రక త్వచము రంధ్రాలని కలిగి ఉంటుంది. కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలు కనిపించే క్రోమోజోములను కేంద్రకము కలిగి ఉంటుంది. కడ్డీ వంటి నిర్మాణాలు అనేవి క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే ఇవి కనిపిస్తాయి. తల్లిదండ్రుల నుంచి తరువాత తరానికి సంక్రమించే జన్యు సమాచారము ఈ క్రోమోజోముల్లో DNA లో అంటే డియాక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం రూపంలో ఉంటుంది. క్రోమోజోములు DNA మరియు ప్రోటీన్తో కూడిన నిర్మాణాలు. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని DNA అణువులు కలిగి ఉంటాయి. DNAలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అంటారు. కణ విభజన చెందనప్పుడు ఈ DNA అంటే క్రోమాటిన్ పదార్థంలో భాగంగా ఉంటుందన్నమాట. ఈ క్రోమాటిన్ పదార్థం చిక్కబడిన దారాల వంటి పదార్థాలుగా కనిపిస్తుంది. కణ విభజన చెందేటప్పుడు క్రోమాటిన్ పదార్థం క్రోమోజోములుగా ఏర్పడుతుంది. ఒక కణం విభజన చెంది 2 కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రక ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో కూడా పర్యావరణంతో పాటు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవుల్లో కేంద్రక త్వచం లేకపోవటం వల్ల కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగా ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగా ఏర్పడనటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. కేవలము కేంద్రక ఆమ్లాలు మాత్రమే కలిగి ఉండి సరిగా ఏర్పడనటువంటి కేంద్రక ప్రాంతాన్ని న్యూక్లియాయిడ్ అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. కేంద్రక పూర్వ కణాలు. ఇక్కడ కేంద్రక త్వచం కలిగిన కణాలతో కూడిన జీవులను నిజకేంద్రక జీవులు అంటారు. నిజకేంద్రక కణాల్లో ఉన్న ఇతర కణద్రవ్య కణాంగాలు కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉండవు. ఎందుకంటే కణాంగాల యొక్క అనేక విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందని వ్యవస్థీకృత భాగాల ద్వారా కూడా నిర్వహించబడుతుంది. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాల్లోని పత్రహరితం త్వచయుత కోశాలతో సంచి వంటి నిర్మాణాలు అన్నమాట సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజ కేంద్రక కణాల్లో వలె ప్లాస్టిడ్తో సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ కణద్రవ్యము. ప్రతి కణము ఇది కణత్వచంతో ఆవరించబడిన పెద్ద ప్రాంతాన్ని మనం చూస్తాం కదా. ఈ ప్రాంతం చాలా తక్కువ రంగును తీసుకుంటుంది. దీన్ని కణద్రవ్యం అంటారు. కణద్రవ్యం ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం అది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కలిగి ఉంటుంది. కణాంగాలు ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది. కణాంగాలు త్వచంచే ఆవరించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో స్వచ్ఛమైన కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. మరోవైపు నిజ కేంద్రక కణాలు కేంద్రక త్వచంతో పాటు త్వచంచే ఆవరించబడిన కణాంగాలు కలిగి ఉంటాయి. త్వచం యొక్క ప్రాముఖ్యతకు వైరస్లు ఉదాహరణల ద్వారా వివరించవచ్చు. వైరస్లలో ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువల్ల ఇవి జీవుల శరీరంలోనికి ప్రవేశించి దాని
కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు వైరస్లు అనేవి. నెక్స్ట్ కణాంగాలు. ప్రతి కణము దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుంచి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని కలిగి ఉంటుంది కదా. బహుకణ జీవుల కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలకు దాని సంక్లిష్టమైన నిర్మాణం మరియు విధులకు అనుకూలించే చాలా రసాయనిక చర్యలు అవసరం. వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణాలు తమలోని త్వచంచే ఆవరించబడిన చిన్న నిర్మాణాలను లేదా కణాంగాలను ఉపయోగించుకుంటాయి. కేంద్రక పూర్వ కణాల నుంచి నిజకేంద్రక కణాలకు ఏర్పరిచే లక్షణాల్లో ఇది ఒకటి అన్నమాట. వీటిలో కొన్ని కణాలు ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శనంలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు మనము కణాంగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఉదాహరణలకి అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఇవి ముఖ్యమైనవన్నమాట. ఇవి ముఖ్యమైనవి ఎందుకంటే అవి కణాలలో చాలా కీలకమైన విధులను నిర్వహిస్తాయి. వీటిలో మొదటిది అంతర్జీవ ద్రవ్యజాలకం గురించి చూద్దాం. ఈఆర్. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచంచే ఆవరించబడిన నాళాలు పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణము. ఇది పొడవైన గొట్టాలు లేదా నాళాలు పొరలతో కూడిన పెద్ద వల వంటి నిర్మాణం. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచులు లాంటి కోశాల్లాగా కనిపిస్తుంది. ఈఆర్ త్వచము నిర్మాణంలో ప్లాస్మా పొరను పోలి ఉంటుంది. 2 రకాల ఈఆర్లు ఉన్నాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకము ఆర్ఈఆర్, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకము ఎస్ఈఆర్. ఇది ఆర్ఈఆర్ సూక్ష్మదర్శిని కిందగా గరుకుగా కనిపిస్తుంది ఎందుకంటే దాని ఉపరితలంపై రైబోజోములు అనబడే రేణువులు అతుకబడి ఉంటాయి. అన్ని క్రియాశీల కణాల్లో ఉండే రైబోజోములు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలను ఇవి తయారు చేయబడిన ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలమును ఉపయోగించుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో ఎస్ఈఆర్ సహాయపడుతుంది. అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణత్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియను త్వచ జీవోత్పత్తి అంటారు. కొన్ని ఇతర ప్రోటీన్లు, లిపిడ్లు, ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి. వివిధ కణాల్లో ఈఆర్ కనిపించే తీరులో అంతర్జీవ ద్రవ్యజాలం కనిపించే తీరులో చాలా తేడా ఉన్నప్పటికీ ఇది ఎల్లప్పుడూ జీవ కణజాల వ్యవస్థనే ఏర్పరుస్తుంది. అందువల్ల కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాలు ముఖ్యంగా ప్రోటీన్ల రవాణాకు వారధిగా పనిచేయటం ఈఆర్ యొక్క ముఖ్య విధి. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్య విధి. ఈఆర్ కణం యొక్క కొన్ని జీవరసాయన చర్యలకు ఉపరితలాన్ని అందించే కణద్రవ్య అల్లికగా పనిచేస్తుంది. సకశేర్కాలన్నీ అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలే కణాల్లో ఎస్ఈఆర్ అనేక విష పదార్థాలను, మందులను నిర్వీర్యం చేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమెల్లో గాల్జీ వివరించాడు. గాల్జీ సంక్లిష్టాన్ని మొదట కెమెల్లో గాల్జీ వివరించాడు. సిస్టర్ని అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ అంటే బల్లపరుపు సంచులు దాదాపు సమాంతరంగా అమర్చబడి దొంతరలుగా ఉంటాయి. ఈ త్వచాలు తరచుగా అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పొరలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈఆర్తో సంబంధాన్ని కలిగి ఉండి సంక్లిష్ట కణయుత త్వచ వ్యవస్థలో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి. ఈఆర్ సమీపంలో అంటే అంతర్జీవ ద్రవ్యజాలం సమీపంలో ఇవి సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల మరియు వెలుపల వివిధ భాగాలకు పంపబడుతుంది. గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల, వెలుపల మరియు వివిధ భాగాలకు పంపబడుతుంది. దీని విధులు ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాల్లో ప్యాక్ చేయటం. ఇది గాల్జీ సంక్లిష్టం యొక్క విధి. కొన్ని సందర్భాల్లో గాల్జీ సంక్లిష్టంలోని సరళమైన చక్కెరల నుండి సంక్లిష్టమైన చక్కెరలను తయారు చేయవచ్చు. గాల్జీ పరికరం నుండి లైసోజోములు కూడా ఏర్పడతాయి. అనేవి కూడా ఏర్పడతాయి. నెక్స్ట్ లైసోజోములు నిర్మాణాత్మకంగా లైసోజోములు జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచంచే ఆవరించబడిన కోశాలు. ఈ లైసోజోములు అనేవి జీర్ణ ఎంజైమ్లతో కూడిన త్వచంచే ఆవరించబడిన
కోశాలు అన్నమాట. ఈ ఎంజైమ్లు ఆర్ఈఆర్ చేత తయారు చేయబడ్డాయి. ఆర్ఈఆర్ చేత లైసోజోములు ఒక రకంగా కణ వ్యర్థాలను నిర్వర్తించే వ్యవస్థ. ఇది బయట పదార్థాలను అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. కణంలోకి ప్రవేశించే బయట పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారము అలాగే పాత కణాంగాలు లైసోజోముల్లో అంతరించిపోతాయి. ఇవి అంతరించిపోతాయి లైసోజోముల్లో. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఎందుకంటే వాటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్లు ఉంటాయి. కణజీవ క్రియలలో భంగం వాటిల్లినప్పుడు ఉదాహరణకి కణం దెబ్బతిన్నప్పుడు లైసోజోములు పగిలి వాటిలోని ఎంజైమ్లు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి. కాబట్టి లైసోజోములను కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని కూడా అంటారు. నెక్స్ట్ మైటోకాండ్రియా కణశక్మాగారాలు. ఇవి 2 త్వచాలతో కప్పబడి ఉంటాయి. మైటోకాండ్రియా బయట త్వచము రంధ్రయుతంగా ఉంటుంది, లోపల త్వచం లోతుగా ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలను ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల ద్వారా ఉపరితల వైశాల్యాన్ని అధికం చేస్తాయి. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అడినోసిన్ ట్రైపాస్పేట్ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఏటీపీని కణం యొక్క శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీ అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలను తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసము శరీరము ఏటీపీతో నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు అనగా ఇవి వాటి స్వంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉంటాయి. అందువల్ల మైటోకాండ్రియా కొన్ని స్వంత ప్రోటీన్లను తయారు చేసుకోగలదు. నెక్స్ట్ ప్లాస్టిడ్లు వృక్ష కణాల్లో మాత్రమే కనిపిస్తాయి. 2 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి. ఒకటి క్రోమోప్లాస్ట్లు అంటే వర్ణయుత ప్లాస్టులు మరియు ల్యూకోప్లాస్టులు అంటే తెలుపు లేదా రంగులేని ప్లాస్టిడ్లు. పత్రహరితం అనే వర్ణ ద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్టులను క్లోరోప్లాస్టులు అంటారు. మొక్కల్లో క్రిమిజన సంయోక్రియకు క్లోరోప్లాస్టులు ముఖ్యమైనవి. క్లోరోప్లాస్టులు పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలను కలిగి ఉంటాయి. ప్రాథమిక కణాంగాలైన ల్యూకోప్లాస్టులు అంటే పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువులు వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి ల్యూకోప్లాస్టుల్లో. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ స్ట్రోమా అనే పదార్థంలో పొందుపరచబడి అనేక త్వచదొంతరులను కలిగి ఉంటుంది. ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రియాని పోలి ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్టిడ్లు కూడా వాటి స్వంత డిఎన్ఏ రైబోజోముల్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాల నిల్వ సంచులు. ఘనద్రవ పదార్థాల నిల్వ సంచులు. జంతు కణాలలో రిక్తికలు చిన్న పరిమాణంలో ఉంటాయి. అయితే వృక్ష కణాలు చాలా పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయి. కొన్ని వృక్ష కణాల రిక్తిక మొత్తం కణ పరిమాణంలో 50 నుండి 90% ఆక్రమించవచ్చు. వృక్ష కణాల్లో రిక్తికలు కణరసంతో నిండి ఉంటాయి మరియు కణానికి స్వీత గుణాన్ని, దృఢత్వాన్ని అందిస్తాయి. వృక్ష కణం జీవితకాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు రిక్తికలో నిల్వ చేయబడతాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు కూడా ఉంటాయి. అమీబా వంటి ఏకకణ జీవుల్లో ఆహార రిక్తికలో అమీబా తిన్న ఆహార పదార్థాలు ఉంటాయి. కొన్ని ఏకకణ జీవుల్లో కణం నుంచి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైన రిక్తికలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి కణము దాని త్వచం మరియు అవయవాల నిర్దిష్ట మార్గంలో నిర్వహించటం వల్ల దాని నిర్మాణాన్ని మరియు పనిచేసే సామర్థ్యాన్ని పొందుతుంది. ఈ విధంగా కణం ఒక ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వర్తించడానికి ఈ కణాలకు సహాయపడుతుంది. కాబట్టి కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణము. ఇది జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం కూడా. నెక్స్ట్ కణ విభజనలు. కొత్త కణాలను పెరగడానికి, పాత మృత మరియు గాయపడిన కణాలను భర్తీ చేయడానికి, ప్రత్యుత్పత్తి అవసరమైన బీజ కణాలు ఏర్పడటానికి జీవుల్లో కొత్త కణాలు ఏర్పడతాయి. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియను కణ విభజన అంటారు. కణ విభజనలో 2 ప్రధాన రకాలుంటాయి: సమవిభజన, క్షయకరణ విభజన. కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని సమవిభజన అంటారు. కణ విభజన ప్రక్రియ ద్వారా చాలా కణాలు పెరుగుదల కోసం విభజించబడడాన్ని సమవిభజన అంటారు. ఈ ప్రక్రియలో తల్లి కణం లాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. తల్లి కణము తనలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోములను కలిగి ఉంటాయి.
ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు మరమ్మత్తుకు సహాయపడుతుంది. సమవిభజన అనేది జంతువులు వృక్షాలలోని ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలంలోని ప్రత్యేక కణాలు విభజన చెంది బీజ కణాలు ఏర్పడి ఫలదీకరణం అనంతరం సంతానాన్ని ఏర్పరుస్తాయి కదా. ఇవి 2 వరుస విభజనలు కలిగి ఉంటాయి. రెండు వరుస విభజనలు కలిగి ఉండే క్షయకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన చెందుతాయి. ఒక కణము క్షయకరణ విభజన ద్వారా విభజన జరిగినప్పుడు అది కేవలం 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలను ఏర్పరుస్తుంది. క్షయకరణ విభజనలో ఒక కణము 2 విభజనలు జరిగి 4 కొత్త కణాలను ఏర్పరుస్తుంది. అంటే ఈ 4 కొత్త కణాలను ఏర్పరిచి కొత్త కణాలలో తల్లి కణాలలోని క్రోమోజోముల సంఖ్య సగమే, అంటే క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. సగం క్రోమోజోములు మాత్రమే, అంటే తల్లి కణంలో 4 ఉంటే పిల్ల కణాలలో 2 మాత్రమే ఉంటాయి. ఇట్లా పిల్ల కణాలలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది క్షయకరణ విభజనలో. సమ విభజనలో అయితే తల్లి కణంలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య సమానంగా ఉంటుంది. క్షయకరణ విభజనలో తల్లి కణంలోని క్రోమోజోముల సంఖ్య పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఉంటుంది. తల్లి కణాల కంటే పిల్ల కణాల్లో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యాంశాలు. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణము. కణాలు లిపిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ప్లాస్మా పొరతో ఆవరించబడి ఉంటాయి. కణత్వచం కణంలో చురుకైన భాగం. ఇది కణం యొక్క క్రమానుగతం చేయబడిన అంతర్గత బాహ్య వాతావరణం మధ్య పదార్థాల ప్రసరణను నియంత్రిస్తుంది. వృక్ష కణాల్లో ప్రధానంగా సెల్యులోస్తో కూడిన కణకవచము కణత్వచానికి వెలుపల ఉంటుంది. కణకవచం ఉండటం మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా యొక్క కణాల అల్పగాఢత మాధ్యమంలో పగిలిపోకుండా ఉండేలా చేస్తుంది. నిజకేంద్రక జీవుల్లో కేంద్రకం కణద్రవ్యం నుండి 2 పొరల త్వచం ద్వారా వేరు చేయబడుతుంది. ఇది కణం యొక్క జీవన క్రియలను నిర్దేశిస్తుంది. ఈఆర్ కణాంతర్గత రవాణాకు మార్గంగా మరియు పదార్థాల తయారీకి ఉపరితలానికి సమకూరుస్తుంది. గాల్జీ సంక్లిష్టం త్వచంతో ఆవరించబడిన కోశాల దొంతరులను కలిగి ఉండి కణ ఉత్పన్నాలను నిల్వ చేయుట, రూపాంతరం చేయుట మరియు ప్యాకింగ్ చేయుట వంటి విధులను నిర్వహిస్తుంది. చాలా వృక్ష కణాలు ప్లాస్టిడ్లు అని పిలువబడే పెద్ద త్వచ అవయవాలను కలిగి ఉంటాయి. ఇవి 2 రకాలు: క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. పత్రహరితం కలిగి ఉన్న క్రోమోప్లాస్ట్లను హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్లు అంటారు. ఇవి కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి. ల్యూకోప్లాస్ట్లు ప్రాథమిక విధి నిల్వ చేయటము. బాగా పరిపక్వం చెందిన వృక్ష కణాలు మధ్యలో పెద్ద రిక్తికను కలిగి ఉంటాయి. ఇవి కణం యొక్క స్పీతాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. వ్యర్థాలతో సహా ముఖ్యమైన పదార్థాలను నిల్వ చేస్తుంది. కేంద్రక పూర్వ కణాలకు త్వచించే ఆవరించబడిన కణాంగాలు ఉండవు. వాటి క్రోమోజోములు కేవలం కేంద్రక ఆమ్లంతో కూడి ఉంటాయి. ఇవి కణాంగాలుగా చాలా చిన్న రైబోజోములను మాత్రమే కలిగి ఉంటాయి. జీవులలోని కణాలు శరీర పెరుగుదలకు, మృత కణాలను భర్తీ చేయటానికి మరియు ప్రత్యుత్పత్తి కోసం బీజ కణాలను ఏర్పరచడానికి విభజన చెందుతాయి.